Good evening. సాయంకాలం మీ అందరికీ శుభాభివందనములు. All our greetings to dear brothers and sisters who have come tonight to study God's word. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈ రాత్రి వేళ చేరువచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా మా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. God has given a very beautiful atmosphere. దేవుడు చాలా మనోహరమైన వాతావరణాన్ని మనకిచ్చాడు. Very cool atmosphere. చాలా చల్లని వాతావరణం. Very good fresh air. ఒక మంచి తాజా గాలి వస్తూ ఉంది. Good light. మంచి వెలుతురు దీపాలున్నాయి. And the Lord has given us an opportunity to come into His presence, to look into His word. ఆయన వాక్యములోనికి చూడటానికి, ఆయన సన్నిధానములోనికి రావటానికి ప్రభువు మనకు ఈ సదవకాశాన్ని అనుగ్రహించాడు. These 4 days I am assigned to take on the topic of Israel and the present events and the prophecies related to the nation of Israel. ఈ 4 దినములలో కూడా ఇశ్రాయేలు దేశము గురించి మాట్లాడవలెనని నాకు అప్పగించడం జరిగింది. ఇశ్రాయేలులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంభవాలు, భవిష్యత్తులో కూడా జరిగే సంభవాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. It is good if you take little bit notes or then it will be good for you for your future studies also. ఈ ధ్యానాలను మీరు రాసుకున్నట్లయితే భవిష్యత్తులో మీ ధ్యానముల కొరకు అదెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. If you are serious enough, you come for all the series of meeting. మీకు ఈ ధ్యానం ఎడల ఒక తీవ్రత ఆసక్తి కలిగి ఉంటే ఈ కూడికలన్నిటికీ హాజరుగండి. When I stand before you, నేను మీ ఎదుట నిలువబడినప్పుడు the topic I am going to take to you has been a fascination to my heart more than 43 years. నేను మీ ఎదుట ఏ అంశాన్ని అయితే తీసుకుని వస్తూ ఉన్నానో ఆ యొక్క అంశము గత 43 సంవత్సరాలుగా నా హృదయములో అదెంతో ఆశాజనకంగా ఉన్నది. నేను ప్రేమిస్తున్నటువంటి అంశం. I was fascinated with the history of Israel since 1974, the date I was born again. 1974వ సంవత్సరంలో నేను తిరిగి జన్మించినప్పటి నుంచి, అనగా రక్షింపబడినప్పటి నుంచి కూడా ఇశ్రాయేలు దేశం గురించినటువంటి ఆశతో కూడిన ఆసక్తి నా హృదయంలో ఉన్నది. I was not an evangelist. I was involved in a secular job. నేను ఒక సువార్థికుడును కాను. I was working abroad for 18 years. ప్రభుత్వంలో విదేశాలలో 18 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. 17 years I was working for an American company. 17 సంవత్సరాలు అమెరికా ప్రభుత్వానికి చెందినటువంటి ఒక కంపెనీ కొరకు నేను పని చేశాను. God gave me such an opportunity to live among Arab people for 18 years. 18 సంవత్సరాలు అరబ్బు ప్రజల మధ్య నివసించేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. Then God has given me opportunity to visit Israel many times. అనేక సార్లు ఇశ్రాయేలు దేశాన్ని దర్శించేటువంటి అవకాశం ప్రభువు నాకు ఇచ్చాడు. I have traveled to Israel many times taking groups, and again probably in this August I will be going with a group. అనేక సార్లు కొంతమందిని గుంపుగా ఇశ్రాయేలు దేశానికి నేను తీసుకుని వెళ్ళాను. ప్రభు చిత్తమైతే ఈ ఆగస్టు మాసంలో కూడా మరికొంతమందిని ఇశ్రాయేలు దేశాన్ని దర్శించడానికి తీసుకుని వెళ్తాను. I am going there in order to learn more things. Every time I travel I learn more and more things. నేను అక్కడికి అనేక సంగతులు నేర్చుకోవడానికి వెళ్తున్నాను. నేను ప్రయాణం చేసి వెళ్ళినప్పుడల్లా మరికొన్ని క్రొత్త సంగతులు నేను అక్కడ నేర్చుకుంటూ ఉన్నాను. So let us come into the topic, and as the Lord leads I will take this topic. మనం మన అంశంలోనికి వద్దాం. ప్రభు నడిపించినట్లుగా ఈ అంశాన్ని నేను మీ ఎదురుకు తీసుకుని వస్తాను. And if you have any doubts you can ask me, because I will be here, and only on Monday I will be traveling back. మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను అడగవచ్చు. ఎందుకంటే నేను సోమవారమే మరలా తిరిగి ప్రయాణమై వెళ్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. If you don't study about the nation of Israel, ఇశ్రాయేలు దేశం గురించి మీరు గనక ధ్యానం చేయకపోతే, you imagine only God took 11 chapters to write down about creation, fall, about the flood, etc. There was only 11 chapters in Genesis. ఆదికాండంలో సృష్టిని గురించి, పాపమును గురించి, పడిపోవుటను గురించి ఆదికాండంలో 11 అధ్యాయాలలో మాత్రమే వ్రాయబడి ఉన్నది. Then from chapter 12 onwards, 12వ అధ్యాయము నుండి we find the history of Abraham's starting. అబ్రహాము యొక్క ప్రారంభ చరిత్రను మనం అక్కడ చూస్తాము. What does it mean? దాని యొక్క అర్థం ఏమిటి? From chapter 12 of Genesis till end of the Bible, it is the story of Israel.
ఆదికాండం 12వ అధ్యాయం నుంచి బైబిల్ ముగింపు వరకు కూడా అది ఇశ్రాయేలీయుల యొక్క జరిగిన కథే. Is it not true? అది వాస్తవం కాదా? God took only 11 chapters to record about creation, fall, flood, etc. దేవుడు సృష్టిని గురించి, పడిపోవటాన్ని గురించి, జలప్రళయం గురించి వ్రాయడానికి 11 అధ్యాయాలు మాత్రమే తీసుకున్నాడు. Then from chapter 12 onwards we find God calls a man known as Abraham. 12వ అధ్యాయం నుండి మనం చూస్తే అబ్రహాము అను పేరు గల వ్యక్తిని దేవుడు పిలిచాడు. And especially as we have come to the end of days, that means we are almost near to the coming of the Lord. మనము చివరి దినములలోనికి వచ్చి ఉన్నాము, అనగా ప్రభు యొక్క రాకడ దినములలో మనం ఉన్నాం. ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. It is so exciting to study about this nation's prophecy and things that is happening in the world. ఈ దేశం గురించి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంగతులను గురించి ధ్యానం చేస్తూ ఉంటే అది ఎంత ఉత్సాహంగా అనిపిస్తుంది. In the beginning, I will take some of the basic things, then I will go into present events and the political events that is unfolding in the world. మొదటిగా కొన్ని మూలమైనటువంటి వాక్య భాగాలు నేను మీకు చూపించి, ఆ తదుపరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంభవాలను గురించి నేను మీకు తెలియజేస్తాను, జరగబో వాటిని కూడా తెలియజేస్తాను. In the beginning, I just wanted to take a few verses in relation to the biblical prophecies. బైబిల్ ప్రవచనానికి సంబంధించిన కొన్ని వచనాలను ప్రారంభంలో నేను తీసుకుంటూ ఉన్నాను. You know, when you come to Isaiah chapter 34, యెషయా గ్రంథం 34వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, usually this kind of series of meeting, I start with reading this verses. ఈ విధమైన వరుస కూడికలలో ఈ వచనం చదవటంతో నేను ప్రారంభం చేస్తాను, అది నాకు అలవాటు. You know, these days people who are looking into biblical prophecies, ప్రస్తుత దినాలలో బైబిల్ యొక్క ప్రవచనములలోనికి చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు they are watching world events also. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను కూడా వారు గమనిస్తూ ఉన్నారు. And for them it is an exciting time. అది వారికైతే అది ఉత్సాహభరితంగా ఉంది. You know, people are asking whether there will be a world war. ప్రజలు అడుగుతున్నారు, ప్రపంచ యుద్ధం జరగబోతుందా అని. There will be a war between North Korea and America. ఉత్తర కొరియాకు అమెరికా దేశానికి మధ్యలో యుద్ధం జరగబోతుందా? We know the second Cold War between Russia and America started. మనము చూసినట్లయితే అమెరికా, రష్యా దేశాల మధ్యలో చల్లటి యుద్ధము, లోపల యుద్ధ ప్రక్రియ జరగటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. In 1989, communism was broken in Russia. 1989వ సంవత్సరంలో రష్యా దేశంలో ఉండే కమ్యూనిజం అనేటువంటి ఆ ప్రభుత్వము చీలిపోయింది, ముక్కలైపోయింది. And the Cold War was over. అక్కడ వారి లోపల జరిగిన చల్లటి యుద్ధం ఆగిపోయింది. And the people thought peace have come to the world. ప్రజలు అనుకున్నారు ఇంకా ప్రపంచానికి శాంతి వచ్చింది అనుకున్నారు. Now the prophecy students or teachers, they are telling it is a phase of second Cold War. ఇప్పుడున్నటువంటి బైబిల్ విద్యార్థులు, బైబిల్ను ధ్యానం చేసేవారు ఏమంటున్నారంటే ఇప్పుడు రెండవ లోపల జరిగే చల్లటి యుద్ధాన్ని మనం ఎదుర్కోబోతున్నాము అంటున్నారు. Russia is isolated in world, getting isolated in world politics. రష్యా దేశం ప్రపంచ రాజకీయాలలో ఒంటరి అయిపోతూ ఉంది. They are very powerful country. అది చాలా శక్తివంతమైన దేశం. The highest number of nuclear warheads is with Russia. న్యూక్లియర్ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం రష్యా దేశంలోనే ఉన్నాయి. 2 chapters in the Bible about Russia. బైబిల్ గ్రంథంలో రష్యాని గురించి 2 అధ్యాయాలు ఉన్నాయి. In other parts also we find about Russia. ఇతర భాగాల్లో కూడా రష్యాని గురించిన వచనాలు మనం కనుగొనగలం. And Russia is going to attack Israel. రష్యా ఇశ్రాయేలును మీద దాడి చేయబోతుంది. 2500 years ago God told it. 2500 సంవత్సరాల క్రితం ఆ సంగతిని గురించి దేవుడే చెప్పాడు. You know, today's world politics in relation to Russia is actually it's fit to fulfill Ezekiel 38 and 39. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ రాజకీయాల విషయాలలో రష్యాని గురించి అయితే ఎహెజ్కేలు గ్రంథంలో ఉండే 38వ అధ్యాయం 39వ అధ్యాయము ప్రస్తుతం నెరవేరటానికి సిద్ధంగా ఉంది, నెరవేరబోతుంది. We are going to look into it. దానిలోనికి మనం చూడబోతున్నాం. One session at least I will take on that chapter.
కనీసం ఒక తరగతి ఆ అధ్యాయం మీద నేను తీసుకుంటాను. But let me tell you, many questions are coming to the hearts of people these days. ఈ దినాలలో ప్రజల హృదయాల్లోనికి అనేకమైన ప్రశ్నలు వస్తున్నాయని నేను మీతో చెప్పనివ్వండి. The God whom we worship has told us, look into my book, there will be answer for you. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు నా గ్రంథంలోనికి చూడండి మీకు జవాబులు దొరుకుతాయి అంటున్నాడు. Look at Isaiah chapter 34. యెషయా గ్రంథం 34వ అధ్యాయం చూడండి. Verses 16. 16వ వచనం. Search from the book of the Lord and read. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. God is telling, దేవుడు చెప్తున్నాడు, search from the book of the Lord. యెహోవా గ్రంథమును పరిశీలన చేయండి. You know, in this is Kannada Bible, your Kannada. తెలుగు. A Telugu Bible. తెలుగు బైబిల్లో. You're translating to Telugu? yes I'm Oh, okay. You know, in Telugu Bible and other languages, the word Lord, capital Lord, is translated to Jehovah. ఇతర భాషలలో ఇక్కడ ప్రభు అని లార్డ్ LORD అని మొదటి అక్షరమాల్లోని అక్షరాలతో వ్రాయబడి ఉన్నది. ఈ తెలుగు బైబిల్ యెహోవాని తర్జుమా చేయడం జరిగింది. Why did he say his name Lord, especially in relation to his word? ఆయన తన వాక్యానికి సంబంధించి విశేషంగా ప్రభువు అని ఎందుకు సంబోధించబడ్డాడు ఇక్కడ? There are many names for God in the Bible. బైబిల్ గ్రంథంలో దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. But why did he use the word Lord? అయితే అక్కడ ప్రభువు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడు? Jehovah. యెహోవా. Search from the book of Jehovah. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. What is the meaning of Jehovah? యెహోవా అంటే అర్థం ఏమిటి? The eternally existing God. నిరంతరము ఉద్భవించి ఉన్నటువంటి దేవుడు. Eternally existing God. ఆయన నిరంతరము ఉన్నటువంటి దేవుడు. That means దాని యొక్క అర్థం he ఏమిటి? is beyond time. ఆయన సమయమునకు ముందుగానే ఉన్నవాడు. Man can say about yesterday and today. మానవులు నిన్నటి గురించి ఈ దినముల గురించి చెప్పగలరు. But he cannot see what will happen in the future. అయితే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనుషుడు చూడలేడు. So he go to astrologers and other future tellers to find out about the future. అందుకని మనుషులు జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పమని అడుగుతూ ఉన్నారు. It can happen, it cannot happen. వారు చెప్పింది జరగచ్చు, జరగకపోవచ్చు కూడా. And they are making millions of rupees. దాని ద్వారా వాళ్ళు లక్షలు సంపాదించుకుంటున్నారు. One of the biggest business in the world is fortune telling. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప వ్యాపారం ఏమిటంటే జాతకాలు చెప్పటం, భవిష్యత్తుని గురించి చెప్పటం. It can be totally false also. అది పూర్తిగా అబద్ధము, తప్పు అయిపోవచ్చును. But God knows about the future. అయితే దేవునికి భవిష్యత్తు తెలుసు. In the beginning itself he knows what will happen in the end. ఆదిలోనే ముగింపులో ఏమి జరుగుతుందో దేవునికి తెలుసు. So for Bible he gave the name Book of the Lord. అందుకే బైబిలుకు యొక్క పేరు యెహోవా గ్రంథం అనే పేరు ఇచ్చాడు. That is the reason. అదే కారణం. We will come back to this verse. ఈ వచనంలోనికి మరలా తిరిగి మనం వస్తాము. Turn with me to Ezekiel. యెహెజ్కేలు గ్రంథం నాతో కూడా మీరు I am going to show you an interesting thing from there. అక్కడ నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను మీకు When చూపిస్తాను. you come to Ezekiel, యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. 77 times 77 సార్లు a particular phrase is repeated. ఒక ప్రత్యేకమైనటువంటి పదము ఉపయోగించబడింది. The phrase is like this. ఆ పదకోశం ఇలాగుంది. Then you shall know that I am the Lord. నేను యెహోవానని మీరు ఇప్పుడు తెలుసుకొందురు. Then you shall know that I am the Lord. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. That phrase is repeated in Ezekiel alone 77 times. ఆ పదభాగము యెహెజ్కేలు గ్రంథంలో 77 సార్లు ప్రస్తావించబడింది. Now keep a pencil or pen with you as you read Ezekiel. Mark that verses. నేను ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం చదువుతూ ఉండగా మీరు పెన్ను గాని పెన్సిల్ గాని తీసుకొని చదువుతున్నప్పుడు ఆ మాటలు గుర్తు పెట్టుకోండి. I will show you a few verses. కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. Look at chapter 5. 5వ అధ్యాయంలోనికి రండి. Verses 13. 13వ వచనం. Thus shall my anger be spent. I will cause my fury to rest upon them. I will be avenged. And they shall know that I, the Lord, have spoken it. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగు సెలవిచ్చుతనని వారు తెలిసికొందురు. Look at chapter 6 and verse 7. 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. The slain shall fall in your midst, and you shall know that I am the Lord. మీ జనులు హతులై
కూలుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. Look at verse 10. 10వ వచనాన్ని చూడండి. And they shall know that I am the Lord. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. We will read verse 14 also. 14వ వచనాన్ని కూడా He is speaking about Israel, the land of milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఇశ్రాయేలుని గురించి దేవుడు ఇక్కడ The మాట్లాడుతున్నాడు. most fertile land in the Middle East. మా మధ్య ప్రాచ్యంలో అత్యంత సారవంతమైనటువంటి భూభాగం అది. Where the spices had to carry one bunch of grapes on two people's shoulders. వేగుల వారు ఒక్క ద్రాక్ష గలను ఇద్దరు మోసుకొని వెళ్ళవలసి వచ్చింది. What did God say? దేవుడు ఏం చెప్పాడు? Look at verse 14. 14వ వచనం. I will stretch out my hand against them and make the land desolate. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాత్ అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా, Then they shall know that I am the Lord. ఇప్పుడు గమనించండి, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? He was telling things that is going to happen before it happened. అది జరగక మునిపే జరగనయ్యున్న సంగతులను గురించి దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. God says when it get fulfilled, then you will know that I am eternal God. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ సంగతులు నేను చెప్పిన మీ ఎదుట జరిగినప్పుడు నేను నిత్యమయ లేక నిరంతరమున్న దేవుడినని మీరు తెలుసుకొందురు అంటున్నాడు. Then you will know that I am past, present and future. That's what we read in Revelation 1 also. అప్పుడు ప్రకటన గ్రంథం 1లో కూడా చదువుతాం, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడనని మీరు తెలుసుకొందురు. Eternally existing God. నిరంతరము ఉద్భవము లేక ఉన్న దేవుడు. 77 times in that prophecy you read that phrase. ఆ పదకోశం లేక ఆ పదభాగం నేను యెహోవానని మీరు అప్పుడు తెలుసుకుందరు అనేది యెహెజ్కేలు గ్రంథంలో 77 సార్లు ప్రస్తావించబడింది. Now let us come back again to that verse we read in Isaiah 34 verse 16. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలోనికి మరలా మనం వద్దాం. Search from the book of the Lord. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి, not one of them shall fall. ఒక్కటి కూడా పడిపోదు. What I have spoken will come to fulfill. నేను ఏదైతే మాట్లాడానో అవన్నీ కూడా నెరవేరుతాయి. Not a single verse will fall. ఒక్క వచనము కూడా తప్పిపోదు. Not one shall lack its mate. దాని యొక్క అర్థం ఒక్కటి కూడా మారిపోదు. My mouth has commanded and the Spirit has gathered them. నా నోటితో నేను ఆజ్ఞాపించాను, నా ఆత్మ వారిని పోగు చేయును. In fact, Bible is a wonderful book. If you look into its structure itself, వాస్తవానికి బైబిల్ గ్రంథం యొక్క నిర్మాణం చూస్తేనే ఇది ఒక అద్భుతమైన గ్రంథం అని మనకు అర్థమవుతుంది. if I had one more life, నాకు గనక ఇంకొక జీవితం గనుకుంటే I would have spent my whole life studying these scriptures. నా జీవితం అంతా కూడా ఈ లేఖనాలను ధ్యానం చేయడానికే గడుపుతాను. It is so wonderful. అది చాలా అద్భుతమైనది. Keep it in mind, God took almost 1,500 years to write down these 66 books. ఈ 66 పుస్తకాలను రాయటానికి దేవుడు 1600 సంవత్సరాల కాలాన్ని తీసుకున్నాడు. He used 40 different authors. 40 వేర్వేరు మనుషులను ఆయన వాడుకున్నాడు. Can you imagine 40 different authors writing between a span of 1,600 years? 1600 సంవత్సరాల కాలాన్ని గురించిన సంగతులు 40 మంది వ్యక్తులు రాయటం నువ్వు ఊహించగలవా? They haven't seen each other. వారు ఒకరినొకరు చూసుకోలేదు. They haven't discussed each other. వారు ఒకరొకరు చర్చించుకోలేదు. They just wrote down what God has asked them. ఆ దేవుడు వారికి ఏదైతే చేయమని చెప్పాడో అదే చేశాడు. Generations apart. ఆ తరములను గురించినటువంటి సంగతులు. Then the Lord has gathered it. దేవుడు దానిని సమకూర్చాడు. His Spirit has gathered it. ఆయన ఆత్మ వాటిని సమకూర్చాడు. What is a wonder? అద్భుతం ఏమిటి అక్కడ? One verse is not contradicting another verse. ఒక వచనము కూడా మరొక వచనముతో వివాదాస్పదంగా లేదు. Can you pick out 66 books from history, written within 1,600 years? 1600 సంవత్సరాల కాలంలో రాసిన 66 పుస్తకాల గ్రంథాన్ని నువ్వు చూడగలవా? What a contradiction it will be. ఒకవేళ అలాగూ ఎటువంటి వివాదాస్పదంగా ఉంటుందో చూడండి. Especially you find history, ప్రత్యేకంగా చరిత్రలో చూస్తే, you find prophecy, ప్రవచనాలు చూస్తే, you find songs, గీతములు చూస్తే, కీర్తనలు చూస్తే, and you find life history. ఆ జీవిత చరిత్రలు మనం కనుగొంటాం. In modern times, anything you find in literature is there in this book. ఆధునిక కాలంలో ఏ సాహిత్యమైనా సరే ఈ బైబిల్ గ్రంథంలో ఉంది.
You know, how can this book be a harmonious book which is written within so long time with 40 different authors? ఈ ఎంతో కాలమును గురించి 40 మనుషుల చేత వ్యక్తుల చేత వ్రాయబడిన గ్రంథం ఇంత సమైక్యంగా ఎలా ఉండగలదు అని మనం అనుకుంటున్నాం. Because God was behind it. ఎందుకంటే దీని వెనక దేవుడు. God said, my mouth has commanded it. దేవుడు అంటున్నాడు, నా నోటితో నేను ఆజ్ఞాపించాను. Keep it in mind, in this book, 66 books, మనసులో ఉంచుకోండి, ఈ 66 పుస్తకాలలో 18 books are devoted to prophecy. 18 పుస్తకాలు ప్రవచనానికి సంబంధించిన పుస్తకాలు. 17 books in the Old Testament and 1 book in the New Testament is entirely devoted to prophecy. పాత నిబంధన గ్రంథంలో ఉండే 18 పుస్తకాలు, నూతన నిబంధన గ్రంథంలో ఉండే పాత నిబంధనలో 17 పుస్తకాలు, నూతన నిబంధనలో ఒక పుస్తకం పూర్తిగా ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకాలు. In other books also you find prophecies. ఇతర పుస్తకాలు ఉన్నాయి, వాటిలో కూడా మనం ప్రవచనాన్ని చూడగలం. And what is this prophecy? ఆ ప్రవచనం ఏమిటి? God has a specific plan, definite plan for mankind and nations. దేవుడు మనుషుల ఎడల, దేశముల ఎడల ఒక విశేషమైన ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. In other words, there is a timetable for God in relation to man. మానవుని గురించిన విషయంలో మరి ఒక మాటలో చెప్తే దేవునికి ఒక కాలమాన పట్టిక ఉన్నది. Prophecy is simply the revealed program of God for the future. ప్రవచనం అనగా భవిష్యత్తును గురించి మనుషులకు తెలియజేయబడినటువంటి దేవుని యొక్క కార్యక్రమమే. You can say history written in advance. మనం ఇలాగ చెప్పగలము, ముందుగానే వ్రాయబడిన చరిత్ర. Oh sisters and brothers, ఓ సహోదరి సహోదరులారా, you know, look at Daniel prophecy chapter 2. No need of reading, no need of study, taking. నేను చెప్తూ ఉన్నాను, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి, తీసి చదవాల్సిన అవసరం లేదు. Chapter 7, 7వ అధ్యాయం. You will be wondered. I started to study Bible after understanding that part little bit. ఆ యొక్క వాక్య భాగాన్ని చదువుతుంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వాక్య భాగంలోని కొన్ని విషయాలు అర్థం చేసుకున్నట్టుతో నా ధ్యానాన్ని నేను ప్రారంభం చేశాను. You find in the book of Daniel alone 200 fulfilled prophecies in relation to the empires, nations. దానియేలు గ్రంథంలో రానయ్యినటువంటి సామ్రాజ్యాలను గురించినటువంటి ప్రవచనం 200 ప్రవచనాలు నెరవేరాయి. ఆ సామ్రాజ్యాలను గురించి Prophecies in relation to world history. ప్రపంచ చరిత్రకు సంబంధించిన ప్రవచనం. How could Daniel write it that after Babylon, Medes and Persians will come, then Greek, then Roman, exactly as he prophesies it happened. బబులోను తర్వాత మాదీయ పారసీకుల తర్వాత గ్రీకు సామ్రాజ్యము, తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుందని దానియేలుకి ఎలా తెలుసు? దానియేలు ఏదైతే ప్రవచించాడో ఖచ్చితంగా అలాగే నెరవేరింది. And exactly Daniel chapter 9, if you go, you find backbone of prophecy. It is called as the backbone of prophecy, chapter 9 of Daniel. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని గనుక మనం చదివినట్లయితే ఖచ్చితంగా ప్రవచనాలకు అది వెన్నెముక లాంటిది. If we have time, I'll take one session Daniel chapter 9 alone. సమయం ఉంటే ఒక తరగతి అంతా కూడా దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని గురించి చెప్తారు. The reason God told that prophecies, God told to Daniel, it is concerning your people and your holy city. That is the people of Israel. దేవుడు ఆ ప్రవచనాలను దానియేలుకు చెప్పిన కారణం ఏమిటంటే, ఆ ప్రవచనము నీ దేశమును గురించి, నీ ప్రజల గురించి చెప్పబడిందని దానియేలునకు దేవుడు తెలియజేశాడు. When God says your people, that is Israel, your holy city, that is Jerusalem. దేవుడు నీ ప్రజలని దానియేలుతో చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు, నీ పరిశుద్ధ పట్టణం అని దేవుడు చెప్పినప్పుడు అది యెరూషలేము. We call it 70 weeks of Daniel. దానిని దానియేలు గ్రంథంలో 70 వారముల కార్యక్రమం అని మనం చెప్తాం. That is known as the backbone of prophecy. అదే ప్రవచనాలకు వెన్నెముక లాంటిది. We will try to study that. దానిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. Come prepared, we will look into that. సిద్ధపడి రండి, దానిలోనికి మనం చూద్దాం. What I want to tell you is, నేను మీకు చెప్పాలనుకున్న విషయం God was foretelling things that will happen before. దేవుడు చెప్పినవన్నీ కూడా మన కళ్ళ ఎదుట నెరవేరుతూ ఉన్నాయి. Do you know when the Lord came into this world? మీకు తెలుసా ప్రభు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు? He came fulfilling so many prophecies. ఆయన అనేక ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చాడు. In 2000 years before, 2000 సంవత్సరాల క్రితం 300 messianic prophecies was fulfilled in Christ Jesus. క్రీస్తులో 300 మెస్సయా ప్రవచనాలు నెరవేరాయి. Wonder. అద్భుతం. You can specify 675 fulfilled prophecies
in the Bible. బైబిల్ గ్రంథంలో 675 నెరవేరిన ప్రవచనాలను మనం చూడగలం. Brothers and sisters, from the book of Genesis till Revelation, it is full of prophecy. సహోదరులారా, సహోదరులారా, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అంత ప్రవచనములతో నిండి ఉన్నది ఈ గ్రంథం. Let me remind you something more. నేను మరికొంత మీకు జ్ఞాపకం In చేస్తాను. the world, there are so many religious books. ఈ లోకములో అనేకమైన మత గ్రంథాలు ఉన్నాయి. Do you know that you don't find prophecies in those books? ఆ గ్రంథాలలో ప్రవచనాలు మనకు కనపడవు, లేవు, తెలుసా? So you know that? మీకు తెలుసా సంగతి? Prophecy is only in the Bible. ప్రవచనాలు బైబిల్లో మాత్రమే ఉన్నాయి. Do you know why? ఎందుకో తెలుసా? We will read one verse from Isaiah chapter 41. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. 41 and verses 21 and onwards. 41వ అధ్యాయం 21వ వచనం నుండి. The reason you find why prophecy is only in Bible. బైబిల్లో మాత్రమే ప్రవచనాలు ఎందుకు ఉన్నాయో ఆ కారణం అక్కడ మనం కనుగొనగలం. Read verse 21 onwards. 21వ వచనం నుండి చదువుదాం. యెషయా 41:21 నుండి. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విషదపరచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విషదపరచడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలిసి కొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. 23, first part of verse 23. 23వ వచనంలోని మొదటి భాగం. Show the things that are to come hereafter, that we may know that you are gods. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. God is challenging other gods. దేవుడు ఇతర దేవుళ్లను సవాలు చేస్తున్నాడు. Tell about the future if you are gods. మీరు దేవుళ్ళైతే భవిష్యత్తును గురించి చెప్పండి. That is the reason you find prophecy in Bible only. అదే కారణాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో మాత్రమే మనము ప్రవచనాలు చూడగలం. Brothers and sisters, we are a privileged and blessed people. ఓ ప్రియ సహోదర సహోదరులారా, మనం ఆశీర్వదించబడిన భాగ్యవంతులమైన ప్రజలం. The reason from the Bible we find the God who is existing eternally. కారణం ఏమిటంటే నిత్యము ఉన్నటువంటి దేవుని గురించి మనం బైబిల్లో చదువుతాం. We know that our God is eternal God, true God. మన దేవుడు నిజమైన దేవుడు, నిత్యమైన దేవుడని మనకు తెలుసు. And his word that is given to our hands in our own language is a true word of God. మన సొంత భాషలోనికి మనకిచ్చినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం నిజమైన దేవుని యొక్క వాక్యం అని మనకు తెలుసు. How much pain, care he has taken to give us this Bible. ఈ బైబిల్ను ఒక గ్రంథం లాగా, బైబిల్ లాగా ఇవ్వటానికి ఆయన అంత శ్రద్ధ తీసుకున్నాడు, ఎంత బాధపడ్డాడు. But let me remind you, అయితే నేను మీకు ఒకటి జ్ఞాపకం చేయను. why God has revealed in the Bible about 30% was written in prophetical word. బైబిల్ గ్రంథంలో 30% వాక్య భాగం ప్రవచనాత్మకమైన భాషలో వ్రాయబడింది. So God had a specific purpose. దేవునికి ఒక విశేషమైన ఉద్దేశం ఉంది. What was that purpose? ఆ ఉద్దేశం ఏమిటి? God wanted his people to understand what is he doing in this world. ఈ లోకములో ఆయన ఏమి చేస్తున్నాడో అది తన ప్రజలు అర్థం చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. God wanted his people that he is in control of every event. ప్రతి సంభవం మీద ఆయనకు నియంత్రణ ఉన్నది అని తన ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. That is the reason Jesus told us, watch and pray. ఆ కారణాన్ని బట్టి ప్రభువైన యేసు చెప్పాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. You need to watch the news. వార్తలను మనం చూడాలి. You need to read the newspapers. వార్తా పత్రికలు మనం చదవాలి. You need to understand what is happening in the world. లోకములో ఏమి జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. It is a commandment given to us. మనకు అది ఆజ్ఞగా ఇవ్వబడింది. Watch and pray. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. You know what is God doing? మీకు తెలుసా దేవుడు ఏం చేస్తున్నాడు? We read in Jeremiah 1 and 12.
ఇర్మియా గ్రంథం 1:12 I am watching over my word to perform. నా వాక్యము నెరవేరబడినట్లుగా నేను చూచుచున్నాను అంటున్నాడు. He is in control of world events. ఆయన ప్రపంచ సంభవాల మీద నియంత్రణ కలిగి ఉన్నాడు. Brothers, today what is happening in the world is, in order to get fulfilled the world events. ఓ సహోదర సహోదరులారా, ప్రస్తుతం ప్రపంచంలో ఏమైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా వాక్యము యొక్క నెరవేర్పు. We are going to look into it. దానిలోనికి మనం చూడబోతున్నాం. Oh, exciting days. అది చాలా ఆసక్తికరమైనటువంటి దినాలు. God's hand is moving in history, bringing everything as it is foretold in the Bible. దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని చూస్తున్నాడు. లేఖనాలలో ఏదైతే వ్రాయబడినదో అదంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చుతూ ఉన్నాడు, నెరవేరినట్లుగా చూస్తున్నాడు. But God wanted his people to understand. అయితే తన ప్రజలు అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. When you are ignoring Bible prophecy, బైబిల్ గ్రంథాలను లేక బైబిల్ యొక్క ప్రవచనాలను నీవు గనక దాటవేస్తే, first of all you are ignoring God's command. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞను నీవు అతిక్రమిస్తున్నావు. You are ignoring 30% of Bible. బైబిల్ గ్రంథంలోని 30% నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. So it is our duty. It is our duty. ఇది మన యొక్క విధి, మన విధి. And God will not do anything unless he reveals his truth to his servants. తన దాసులకు ఆయన ప్రత్యక్షపరచకుండా లేక తెలియజేయకుండా ఏ సత్యాన్ని కూడా ఆయన నెరవేర్చడు. Look at Amos chapter 3 verses 7. ఆమోసు గ్రంథం 3:7 చూడండి. Lord God will not do anything unless he reveals his truth to his prophets the servants. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. He will not do anything unless he reveals it to his servants. తన సేవకులకు ఆయన దానిని బయలుపరచకుండా ఆయన ఏదియూ చేయడు. He wanted his servants to understand. తన దాసులు అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. What is the first verse in book of Revelation? ప్రకటన గ్రంథంలో మొదటి వచనం ఏమిటి? In order to show to his servants, he gave to John. తన దాసులకు ఇవ్వవాలనని ఆయన యోహానుకి ఇచ్చాడు. He wanted to show to his servants about the future things. భవిష్యత్తు సంభవాలను గురించి తన దాసులకు ఆయన తెలియజేయాలనుకున్నాడు. Oh wonder. అద్భుతం. You and me have to look into these scriptures. నీవు నేను ఈ లేఖనములలోనికి చూడాలి. Rain is coming. వర్షం వస్తుంది. Okay, we will continue if you sit. మీరు కూర్చుంటే మేము కొనసాగిస్తాం. Yes, and Bible, as we saw, God wanted his people to understand. మనం చూచినట్లుగా బైబిల్ గ్రంథం తన దాసులు అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. In order to show to his servants, తన దాసులకు తెలియజేయటానికి. that's what we read in Revelation chapter 1 and 2. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1:1-2 ఆ సంగతులు మనం చూస్తాం. Not only that, అంత మాత్రమే కాదు, as the Lord spoke to his disciples, ప్రభువు తన యొక్క శిష్యులతో మాట్లాడినట్లుగా when he has revealed these prophetical truths, ఆయన తన ప్రవచనాత్మకమైన సత్యాలను వారికి బయలుపరిచినప్పుడు, when we come to Luke 21:28, లూకా రాసిన సువార్త 21:28 వచనములోనికి వచ్చినప్పుడు, lift up your heads because your redemption draweth nigh. మీ When you విడుదల see these things getting fulfilled, ఈ సంగతులు జరుగుతా నెరవేరుతుండటం మీరు చూచుచుండగా మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. we need to understand that the Lord's coming is very near. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. If you ask me, మీరు కనుక నన్ను I అడిగినట్లయితే cannot tell the day or dates, ఆ తేదీ గాని ఆ దినం గాని నేను చెప్పలేను. but I know something. అయితే నాకు మరికొంచెం విషయం తెలుసు. These prophecies in Bible that was lying idle in the Bible for thousands of years started to fulfill in these days, in this generation. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఇంకను నెరవేరకుండా ఏ ప్రవచనాలైతే ఉన్నాయో అవి ఇప్పుడు నెరవేరటం ప్రారంభమైనది. Why is it fulfilling these days? ఈ దినాలలో ఎందుకు అవి నెరవేరుతున్నాయి? Why all these prophecies are getting fulfilled in this generation? ఈ తరములో ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరటం ఎందుకు ప్రారంభమైంది? The Lord has to come, and one generation will not see death. They will be changed and they will be taken up to meet him. ప్రభు వస్తారు, అయితే ఒక తరం మాత్రము మరణం చూడకుండా మార్పు చెంది ప్రభువును కలుసుకుంటారు. If you ask me, మీరు కన్నా నన్ను అడిగితే ఆ తరం ఏదని, after searching these prophecies for more than 40 years, 40 సంవత్సరాలుగా పరిశీలన చేసిన ప్రవచనాలు అన్నిట్లో నేర్చుకున్న విషయం, I believe
నేను నమ్ముతున్నాను this generation is being prepared for that. అందు నిమిత్తమై ఈ తరము సిద్ధపరచబడుతుంది. I am going to prove these days. ఈ దినాల్లో దాన్ని నేను రుజువు చేయబోతున్నాను. I'm going to prove. If you are serious enough, you note down and study what I am telling. ఈ విషయం గురించినటువంటి తీవ్రత మీకుంటే నేను రుజువు చేస్తాను, వ్రాసుకోండి, ధ్యానం చేసుకోండి. Our fathers, they were not blessed to see the coming of nation of Israel. ఇశ్రాయేలు దేశమును ఈ విధంగా చూచేటువంటి ఆ భాగ్యం మన తండ్రులకు లేదు, వారు లేరు ఇప్పుడు. It is this generation. అయితే ఈ తరంలో And this generation saw fulfilling of prophecies one by one. ఒకదాని తర్వాత ఒకటి ప్రవచనాలు నెరవేర్చబడటం ఈ తరము ఇప్పుడు చూస్తూ ఉన్నది. I don't know whether it came in your newspaper. మీ వార్తాపత్రికలు ఈ విషయం వచ్చిందో లేదో నాకు తెలియదు. This news came on 4th of April. ఏప్రిల్ 4వ తారీఖున ఈ వార్త వచ్చింది. I have cut it and kept it in a Bible itself. కత్తిరించి ఆ వార్తను నేను బైబిల్లో పెట్టుకున్నాను. Because of the excitement, ఉత్సాహాన్ని బట్టి. you know what is the news? ఆ వార్త ఏంటో తెలుసా? But I wanted to read to you, but there is time for us to take. You know, the Saudi crown prince Mohammed bin Salman. ఈ సౌదీ అరేబియా రాజకుమారుడైనటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. Do you know what did he say? ఆయన ఏమన్నాడు తెలుసా? Israel has right to be a nation. ఇజ్రాయెల్ దేశంగా ఉండడానికి వాళ్ళకి హక్కు ఉంది అన్నాడు. From Bangalore to Hubli I flew in Air India. ఈ బెంగళూరు నుంచి హుబ్లీకి ఎయిర్ ఇండియాలో నేను విమానంలో ఎగిరి వచ్చాను. Do you know now Air India is flying over Saudi Arabia to Israel? మీకు తెలుసా ఎయిర్ ఇండియా సౌదీ అరేబియా మీదుగా ఇస్రాయల్ దేశానికి. Why this soft standing of Saudi Arabia in relation to Israel? ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క సౌదీ అరేబియాకు ఇంత పాత్ర ఎందుకున్నది? Bitter enemy of Israel. వాస్తవానికైతే ఇశ్రాయేలీలు సౌదీ అరేబియాకు బద్ధ శత్రువులు. It has happened few days back. కొన్ని దినముల ముందుగా ఇది జరిగింది. Why? ఎందుకని? Go to Ezekiel 38. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో You find Islamic countries are going to be divided into two. మీకు తెలుసా ముస్లిం దేశాలు రెండుగా వేరు కాబోతూ ఉన్నాయి, విభజింపబడబోతున్నాయి. All the 5 wars they were together. 5 ఉన్నారు, వారు కలిసి వస్తారు. But 2500 years before, అయితే 2500 సంవత్సరాల క్రితం God told Persia, that is Iran, will be allied and its allies with Russia to attack Israel. పర్షియా అంటే ఇరాన్ దేశము రష్యాతో కూడా కలిసి ఇశ్రాయేల్ మీద దాడి చేస్తుంది. Then Sheba and Dadan and Tarshish people will speak against this attack. Who was this Sheba and Dadan? షేబే దదాను ఈ యొక్క దాడికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఈ షేబా దదాన్ అనేవారు ఎవరు? It is Saudi Arabia. వాళ్ళే సౌదీ అరేబియా వాళ్ళు. షేబా దదాను Oman, Yemen. ఒమన్ అనే దేశం, యెమెన్ అనే దేశం అనే ఆ దేశాల వారు. Do you know what it is? దాని యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా? The nations coming with Israel is led by Shia Muslims and the people who are standing against this Sunni Muslims. ఈ ఇశ్రాయేలు దేశానికి వత్తాసుగా వారి పక్షాన వచ్చే వాళ్ళు షియా జాతికి చెందిన ముస్లింలు, వారు సున్నీ జాతికి చెందిన ముస్లింలకు విరోధంగా ఇశ్రాయేలులకు వత్తాసు పలుకుతారు. Look at the events. It has been divided now. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూడండి, ఆ యొక్క విభజన ఇప్పుడు వచ్చేసింది. It happened in April of this month. ఈ ఏప్రిల్ మాసంలోనే ఇది జరిగింది. Lord asked us to watch. ప్రభు మనల్ని అడిగాడు, చెప్పాడు, గమనించండి, మెలకువగా ఉండండి. We will look into it detail. వివరణగా ఆ సంగతులు మనం చూడబోతున్నాం. What I want to tell you is these are the days of excitement. నేను మీకు చెప్పాలనుకునే విషయం ఏంటంటే ఈ దినాలు చాలా ఉత్సాహభరితమైన దినాలు. The nation of Israel is the center of the world. ఇశ్రాయేలు దేశం ప్రపంచమునకు మధ్యలో ఉన్నది, కేంద్రమై ఉన్నది. Center of world politics. ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉన్నది. Everything is revolving against a tiny country. ప్రతిదీ కూడా ఈ చిన్న దేశానికి విరోధంగా లేస్తూ ఉంది. Why there is so much of attention given to this tiny country? ఈ చిన్న దేశానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వబడుతుంది? Just think only one thing. ఒకే విషయాన్ని ఆలోచించండి. They are existing between 23 Islamic countries. 23 ముస్లిం దేశాల మధ్యలో వారు ఉన్నారు. All these countries want to wipe out the nation of Israel. ఈ 23 ముస్లిం దేశాలు ఇశ్రాయేల్ దేశాన్ని తుడిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. They fought 5 war with this country.
వారు ఈ యొక్క దేశముతో యుద్ధము కొరకు వస్తూ ఉన్నారు 5 సార్లు. Why they are not able to win Israel? వారు అయినా ఇశ్రాయేలు దేశం ఎందుకు గెలవలేకపోయారో తెలుసా? 5 సార్లు కూడా. There is a reason. కారణం ఉంది. That's what we are going to study these days. ఈ దినాల ఆ సంగతులే మనం నేర్చుకోబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. When you come to Jeremiah, ఇర్మియా గ్రంథంలోనికి వస్తే, you know, my mind is flying here and there, so that's the reason I'm picking some of the verses. నా యొక్క మనసు అటు ఇటు వెళుతుంది, అందుకే కొన్ని వచనాలు I never thought of speaking that to you at this, you know, message. వాస్తవానికి సందేశంలో నేను మీకు చెప్పాలనుకోలేదు, కానీ చెప్పవలసి వస్తుంది. Look at chapter 31 of Jeremiah. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం నుంచి Verses 10. 10వ వచనం నుండి. Yes, brothers. 31:10 నుంచి. Look at that verse. ఆ వచనాలు చూడండి. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయడి. What I want to tell you is, it is the Lord who scattered them and it is the Lord who brought them back. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వారిని చెదరగొట్టిన వాడు దేవుడే, వారిని సమకూర్చేవాడు కూడా దేవుడే. Not only that, అంత మాత్రమే కాదు, he has told, ఆయన చెప్పాడు, he is keeping as a shepherd keeps his flock. గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు ఆయన వారిని కాపాడుతూ ఉన్నాడు. As a shepherd look at the flock even in the night time, God is watching over the nation of Israel. రాత్రి వేళ సైతము గొర్రెల కాపరులు తమ మందను చూచి కాయిచున్నట్లుగా దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని కాయిచున్నాడు. That's the reason, even though the whole world is against this tiny country, they cannot do anything to this country. ఆ కారణాన్ని బట్టి ప్రపంచమంతా కూడా ఈ చిన్న దేశం మీదకి తిరుగుబాటు చేసిన వారు ఏమీ చేయలేకపోతున్నారు వారిని. Lord is behind it. ఎందుకంటే ప్రభువు వారి వెనక ఉన్నాడు. That's what we have chosen to study these days. ఈ దినాలలో మనము ధ్యానం చేయడానికి, నేర్చుకోవటానికి ఎన్నుకున్నటువంటి అంశం అది. So before entering into this study, ఈ అంశంలోనికి మనం ప్రవేశించక ముందు keep it in mind, God has divided mankind into 3 groups. దేవుడు మానవులను 3 గుంపులుగా విభజించాడు. అది మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. Where you find that? దాన్ని మీరు ఎక్కడ చూస్తారు? 1 Corinthians chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. 1 Corinthians chapter 10 and verses 32. 32వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. Give no offense either to the Jews or to the Greeks or to the church of God. 32 32. 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. Jews, యూదులు, Gentiles or Greeks, గ్రీసు దేశస్థులు లేక అన్యులు. another group. మరి ఒక గుంపు సంఘం. And in the Old Testament, after separating Abraham, there was only 2 groups. పాత నిబంధన గ్రంథంలో 2 భాగాలుగా ప్రజలు విభజింపబడినట్లుగా ఉచ్చరించబడింది. Jews and Gentiles. యూదులు, అన్యులు. In the New Testament, నూతన నిబంధనలో another group of people. మరి ఒక గుంపు ప్రజలు ఉన్నారు. They are neither Greek nor Jews. Anyone who are saved, they are the members of the church. వారు యూదులు కాదు, గ్రీకులు లేక అన్యులు కాదు, ఎవరైనా సరే రక్షింపబడిన సంఘము. That program started on the day of Pentecost. ఆ కార్యక్రమం పెంతెకోస్తు దినమున ప్రారంభమైంది. Because the foundation was the death and resurrection of the Lord. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధాన ఫలితంగా సంఘం ఆవిర్భవించింది. After that, ఆ తరువాత church, program started. సంఘ కార్యక్రమం ఆరంభమైంది. But that will be over. అయితే అది ముగిసిపోబోతుంది. That will be over by rapture. అది సంఘం ఎత్తబడుటతో ముగిసిపోతుంది. They will be taken up to meet the Lord in the midair. ఆకాశ మండలంలో ప్రభువును కలుసుకోవడానికి కొనిపోబడతాం. Then there will be again only 2 groups. తర్వాత మరలా 3 గుంపులు ఉంటారు. Just like in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్టు Jews and Gentiles. ఆ 2 గ్రూపులే, యూదులు, అన్యులు. God is going to deal with these 2 groups. ఈ 2 గుంపులతోటి దేవుడు వ్యవహరించబోతున్నాడు. You find prophecies in relation to these 2 groups. ఈ 2 గుంపులకు సంబంధించిన ప్రవచనాలు మనం చూడగలం. Even though I am assigned only the nation of Israel. ఇశ్రాయేలు దేశాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడవలసి ఉండగా అయినప్పటికీ కూడా, if the time allow, I will take at least 1 class on the nations. సమయం అనుకూలించినట్లయితే దేశాలన్నిటి గురించి ఒక తరగతి తీసుకుంటాను. Because it is all exciting and it is all in relation to the nation of Israel. ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా వాటికి సంబంధించినవి కాబట్టి అదంతా ఉత్సాహభరితంగా ఉంటుంది. Let me
tell you why did God keep it in mind from the Genesis chapter 1 there was only one group of people. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు జ్ఞాపకంలో ఉంచుకోనండి, అక్కడ నుండి ఒకే ఒక గుంపు మాత్రమే ఉంది. Then why did God separate this Abraham? ఎందుకు దేవుడు ఆ గుంపులో నుంచి అబ్రహామును ప్రత్యేకించాడు? Many have asked me, is there any speciality, why any favoritism God is showing to these people? కొంతమంది నన్ను అడగవచ్చు, దేవుడు ఎందుకు అలాగ చేశాడు, ఈ ప్రజల మీద దేవుడు ఎందుకు పక్షపాతం చూపాడు అని అడుగుతారు. People from other countries also ask me, why God has any favoritism to these people? ఇతర దేశస్తులు కూడా నన్ను అడిగారు, ఏమని అడిగారంటే ఈ ప్రజల విషయంలో దేవునికి పక్షపాతం ఉన్నదా అని అడిగారు. I want to tell you at least remaining time about that. ఈ మిగిలిన సమయంలో దాని గురించి నేను మీకు The చెప్పాలనుకుంటున్నాను. importance of the nation of Israel. ఇశ్రాయేలు దేశం యొక్క ప్రాముఖ్యత లేక ప్రాధాన్యత. See, man was created మనుషుడు సృష్టించబడ్డాడు, and he was kept in a place known as fertile crescent. That area is known as fertile crescent. సారవంతమైనటువంటి భూమి లేక సారవంతమైనటువంటి స్థలం. Crescent, moon, like this. వలయం, సారవంతమైనటువంటి వలయములో మనుషుడు ఉంచబడ్డాడు. There is a place known as fertile crescent in Middle East. మధ్య ప్రాచ్యంలో ఈ సారవంతమైన వలయము వృత్తము కలిగినటువంటి భూభాగం ఉంది. It is between two rivers. అది 2 నదుల మధ్యలో ఉంది. If you are a serious Bible student, నీవు గనుక బైబిల్ను తీవ్రంగా ధ్యానించే వ్యక్తి అయితే you need a map in your study room or in front of you. నీ ఎదుట ప్రపంచ పటం ఉండాలి నీవు ధ్యానం చేసేటప్పుడు. I have maps. నా దగ్గర పటాలు ఉన్నాయి. And it teaches me a lot of things. అయితే ఆ ప్రపంచ పటాలు కూడా అనేక సంగతులు నాకు The బోధిస్తున్నాయి. Euphrates River, మీకు తెలుసా యూఫ్రటీస్ నది దగ్గర from that area to the nation of Israel, ఆ ప్రాంతం నుంచి ఇశ్రాయేలు దేశం వరకు, and to the Egyptian, Nile River. అలాగే చుట్టుకొని ఐగుప్తులో ఉండే నైలు నది వరకు వచ్చి, If you look, it is the shape of a crescent. అది ఒక వలయంలాగా ఒక ఆకారం ఉంటుంది. And that is the only fertile land in the Middle East. మధ్య ప్రాచ్యంలో అది మాత్రమే సారవంతమైన భూమి. But the other part, Arabian Peninsula desert. అది తర్వాత అరేబియా పెనిన్సులా ఎడారిగా మనం So it చూస్తాం. is known as fertile crescent area. కనుక అది సారవంతమైన వలయముగా ఉన్నటువంటి ఒక భూభాగం. Almost everyone, maybe some are disputing, believe Garden of Eden was there. చాలా మంది ఏదేను మనం అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నది అని చెప్పే వాళ్ళు I ఉన్నారు. believe it was in Iraq, present Iraq. నేను నమ్మే విషయం ఏంటంటే ఏదేను తోట ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ దేశంలో ఉన్నది. Man was created by God and he was kept there. దేవుని చేత సృష్టింపబడిన మానవుడు అక్కడ ఉంచబడ్డాడు. I had an opportunity to go to an Israel bookshop when I was in New York. Yeah, it is exclusively for Jewish people. న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు మాత్రమే సంబంధించినటువంటి ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయాన్ని నేను సందర్శించాను, పుస్తకశాల. I got a book, big book, written by a Jewish author about the history of Israel. ఇశ్రాయేలు చరిత్రను వ్రాసిన ఒక యూదుల గ్రంథకర్తకు సంబంధించిన ఒక పెద్ద పుస్తకం ఉన్నది. ఆ పుస్తకాన్ని నేను చూశాను. I read it full, then only I have kept it down. నేను దాన్ని పూర్తిగా చదివిన తర్వాతనే ప్రక్కన పెట్టాను. I want to see the history written by a Jewish man, how they look at the history. ఒక యూదుడు చరిత్రను ఎలాగ చూస్తాడో వ్రాస్తే చదవాలని నా కోరిక ఉన్నది. So when he wrote in that about man, అయితే మనుషుని గురించి ఆ యూదుడు ఆ చరిత్ర పుస్తకంలో వ్రాసినప్పుడు we read that we were created in the image of God. మనం అక్కడ చదువుతాం మనుషుడు దేవుని యొక్క స్వరూపములో పోలికలో సృష్టించబడ్డాడని. And Genesis chapter 2 verse 7 says, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, and God breathed into his nostrils and man became a living soul. దేవుడు నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవించి ప్రాణి ఆయను అని మనం చూస్తాం. That author has written about that verse. ఆ వచనాన్ని గురించి ఆ గ్రంథకర్త వ్రాసాడు. Instead of living soul, you can write it down as speaking soul. Man became a speaking soul. ఇప్పుడు మానవుడు కేవలము జీవించే ఆత్మ మాత్రమే కాదు, మాట్లాడే ఆత్మ అని అన్నాడు. When God breathed his life into man, he became a speaking soul. మానవుని యొక్క నాసికారంధ్రంలోనికి దేవుడు జీవవాయువును ఊదినప్పుడు ఆ మానవుడు మాట్లాడే ఆత్మ అయ్యాడు. Man is the only created being who can speak.
మాట్లాడగలిగిన ఏకైక దేవుని సృష్టి మానవుడు. Man is the only created being who has intelligence. మానవుడు మాత్రమే దేవుని యొక్క సృష్టిలో జ్ఞానం గలవాడు. Do you know why? ఎందుకో తెలుసా? When God breathed into his, nostrils. దేవుడు ఆ నరుని యొక్క నాసికారంధ్రములోనికి జీవవాయువును ఊదినప్పుడు, I want to read 2 verses. 2 వచనాలు నేను చదవాలనుకుంటున్నాను. Yeah, let us read Job 32 and verse 8. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. We are reading about that incident. ఆ సంఘటన గురించి మనం చదువుదాం. God's breath into the nostrils of man. మానవుని యొక్క నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదాడు. Job 32 verse 8. యోబు 32వ అధ్యాయం 8వ వచనం. అయినను but there is a spirit in man and the breath of the Almighty gives him understanding. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. Why we are different from others? ఇతరుల కంటే మనం ఎందుకు ప్రత్యేకమైనటువంటి వారం, భిన్నమైన వారం? The breath of the Almightiness. సర్వశక్తిని యొక్క ఊపిరి మనలో ఉన్నది. What about a child when he is born in this world? ఒక చిన్న బిడ్డ ఈ యొక్క లోకంలో పుట్టినప్పుడు ఆ బిడ్డ సంగతి ఏమిటి? We understand that God breathed into the nostrils of Adam, but what about babies born today? అయితే ఆదాము యొక్క నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును ఊదాడు, మంచిదే. అయితే ఇప్పుడు పుట్టే చిన్న బిడ్డల సంగతి ఏమిటి? Let me tell you one verse. ఒక వచనాన్ని నన్ను మీకు చెప్పనివ్వండి. In Zechariah chapter 12. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం verses 1. 1వ వచనం. God says about himself like this. దేవుడు తనను గురించి తాను ఇలాగ చెప్తూ ఉన్నాడు. One who stretched the heavens, ఆకాశ మండలమును విశాలపరిచిన వాడు, one who lays the foundation of the earth, భూమికి పునాది వేసిన వాడు, and create the spirit of man in himself. మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు. In a mother's womb a baby is created. When a baby is born, the breath is given by God. తల్లి గర్భములోనే శిశువు పిండముగా ఏర్పడినప్పుడే ఆ పిండానికి, ఆ శిశువుకు దేవుని యొక్క ఊపిరి ఇవ్వబడింది, ప్రాణం ఇవ్వబడింది, జీవం ఇవ్వబడింది. That's what that verse says. ఆ వచనం చెప్పే విషయం అదే. The one who stretched heavens, ఆకాశ మండలమును విశాలపరచి, the one who laid the foundation of the earth, భూమికి పునాది వేసి, and creates a spirit of man in himself. మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించే యెహోవా. And Job says it is that spirit gives us understanding. యోబు చెప్తూ ఉన్నాడు, ఆ ఊపిరి మనకు వివేచన కలుగు చేస్తుంది. One more verse in Proverbs chapter 18. మరొక వచనాన్ని సామెతల గ్రంథం 18వ అధ్యాయం. Proverbs chapter 18. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. And there in 18 verses 14. 14వ వచనం. Yes. నరుని ఆత్మ వాని వ్యాధి నోచును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. There you read, spirit of man will sustain him in sickness. Chapter 20 and verses 27 also. 20వ వచనం, 20వ అధ్యాయం 27వ వచనం కూడా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. Have you noted that verse? The spirit of man is the lamp of the Lord. ఆ మాట మీరు గమనించారా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, searching all the inner depths of his heart. అది అంతరంగములన్నీ శోధించును. The spirit of man, నరుని ఆత్మ, it is God's lamp. అది దేవుడు యెహోవా పెట్టిన దీపము. It gives understanding. అది వివేచన ఇస్తుంది. So man was created in that way. ఆ రీతిగా మానవుడు సృజించబడ్డాడు. In other words, he was a moral being. మరొక భాషలో చెప్పాలంటే ఆ యొక్క నైతికమైనటువంటి వ్యక్తి. He knew, he was able to think, understand about right and wrong. తప్పు ఒప్పులు వివేచించగలిగిన, అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం ఉన్నవాడు. But he disobeyed God. అయితే అతడు దేవునికి అవిధేయుడయ్యాడు. With this understanding, he disobeyed God. ఈ జ్ఞానం కలిగి ఉండి కూడా, వివేచన కలిగి ఉండి కూడా దేవునికి అవిధేయుడయ్యాడు. The spirit in him was dead towards God. తనలో ఉండే ఆత్మ దేవుని ఎడల చచ్చిపోయింది. So every man born in this world actually with a dead spirit. అయితే ఈ లోకములో జన్మించిన ఒక ప్రతి వ్యక్తి కూడా మరణించిన ఆత్మతో జన్మిస్తున్నాడు. So he needs a new birth. కనుక ఆ వ్యక్తికి నూతన జన్మ అవసరం. Because his spirit was dead, అతని ఆత్మ చనిపోయినది గనుక his knowledge about God, దేవుని గురించిన తన యొక్క జ్ఞానము became so corrupted, చాలా
చెడిపోయింది, సరిగా దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాడు కనుక As the time went on, సమయం కాల గమనములు సమయం జరుగుతుండగా maybe after 1,000 years, 1000 సంవత్సరాల తర్వాత కావచ్చు. let's read one verse. మరొక వచనాన్ని చదువుదాం. Genesis chapter 6 ఆదికాండం 6వ అధ్యాయం and verses 11. 11వ వచనం. The earth was corrupt and filled with violence. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారముతో నిండి. The earth was corrupt and it was filled with corruption and violence. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి బలత్కారముతో నిండి ఉన్నది. I will show its ugliness in chapter 4. 4వ అధ్యాయంలో దాని యొక్క అసహ్యత ఏమిటో, వికారం ఏంటో చూపిస్తాను. Look at chapter 4 verse 24. 4వ అధ్యాయం 24వ వచనం. 7 అంతలు ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసం 77 అంతలు The వచ్చిన. 7th generation from Adam. ఆదాము యొద్ద నుంచి 7వ తరం వరకు. God told, if someone kill Cain, God will avenge him 7 times. You read it in verse 15. 15వ వచనంలో మనం చదువుదాము. కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునెను. God told, I will avenge 7 times. దేవుడు చెప్పాడు 7 అంతల ప్రతిదండన కలిగిస్తాను. But what is the 7th generation Lamech is telling? అయితే 7వ తరంలో లెమెకు ఏమని చెప్తున్నాడు? God will avenge only 7. I will avenge 77-fold. దేవుడు 7 అంతలు మాత్రమే ప్రతిదండన కలిగి చేస్తే కోపం వస్తే నేను 77 అంతలు చేస్తానన్నాడు. What what to say about that statement? God will avenge only 7 times. If somebody hurt me, I will avenge 77 times. ఏమిటా వ్యాఖ్య? దేవునికి కోపం వస్తే 7 తరాల వరకు చూపిస్తానన్నాడు. నేనైతే 7 సార్లు 7 అంతలు చూపిస్తానన్నాడు. నేనైతే 77 అంతలు అని అన్నాడు. I have taken a class or message on the days of Noah. నోవాహు దినములు అనేటువంటి ఒక అంశంలో ఒక తరగతి నేను తీసుకుని It బోధించాను. was recorded and brothers have distributed it many places. ఆ యొక్క సందేశము రికార్డు చేయబడింది, అనేక ప్రాంతాల్లో అది పంచబడింది. With that message alone, I have seen people coming to the Lord. ఆ సందేశం ద్వారా ప్రజలు దేవుని యొద్దకు రావడం నేను చూశాను. As the days of Noah, నోవహు దినములలో mighty men became the rulers. బలత్కారులు, నెఫీలులు నాయకులయ్యారు. Killing one another. ఒకరినొకరు Filled చంపుకుంటున్నారు. with violence. బలత్కారం చేత నిండి ఉన్నారు. No way for God. God had to clean the world. He wiped the world. దేవుడు ఆ లోకమును శుద్ధి చేయడానికి లోకాన్ని తుడిచివేశాడు. Flood came and wiped them up. జలప్రళయం వచ్చి వారిని తుడిచివేసింది. Then God gave a new beginning. దేవుడు మరొక ఒక క్రొత్త ప్రారంభం ఇచ్చాడు. Now here comes another story. అయితే ఇక్కడ మరి ఒక కథ జరిగింది. Look at chapter 9 and verses 1. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. God told man, be fruitful, fill the world. దేవుడు మానవులకు చెప్పాడు, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడు అన్నాడు. Multiply and fill the world. మీరు అభివృద్ధి పొంది భూమిని నింపుడి. In other words, they have to spread in the world. మరొక మాటలో చెప్పాలంటే భూమి మీద వారు విస్తరించాలి. What did man say? అయితే మనుషుడు ఏమన్నాడు? Look at chapter 11 verses 4. 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. We should not be scattered, so let us build a city. మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని. Again rebellion. మరలా తిరుగుబాటు. With a rebellious hand they baked the bricks and they were trying to reach heaven by tower. తిరుగుబాటు హృదయంతో ఇటుకలను తయారు చేసుకొని గోపురం ద్వారా ఆకాశానికి చేరాలనుకున్నారు, పరలోకం చేరాలనుకున్నారు. Then came time once more for God to wipe the world. మరొకసారి దేవుడు లోకమును తుడిచివేయవలసిన సమయం వచ్చింది. But something happened. అయితే మరి ఒకటి జరిగింది. God's eyes fell on a man. దేవుని యొక్క దృష్టి మానవుని మీద పడింది. He was in the same place, probably in that same area where Adam was kept. ఆదాము ఎక్కడైతే ఉంచబడ్డాడో బహుశా వారందరూ కూడా అదే ప్రదేశంలో ఉండి ఉంటారు. అందరూ కూడా. We call that land in the Bible as Mesopotamia. ఆ స్థలాన్ని బైబిల్ గ్రంథంలో మెసొపొతేమియా అని పిలుస్తాం. The meaning of Mesopotamia is between two rivers. మెసొపొతేమియా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే 2 నదుల మధ్య అని అర్థం. Euphrates and Tigris. యూఫ్రటీస్ టైగ్రీస్ మధ్య ఉన్న భాగం. We know that they were flowing through Garden of Eden. ఏదైనా తోటలో గుండా అవి ప్రవహిస్తూ ఉన్నాయనే సంగతి మనకు తెలుసు. God's eyes fell on a man. దేవుని యొక్క దృష్టి మానవుని మీద పడింది. His name is Abraham. ఆయన పేరు అబ్రహాము. What is the meaning? He is known as Hebrew. అబ్రహాము
ఎవరు అర్థం ఏంటి? అతను ఒక హెబ్రీయుడు. In Greek, Hebrew language, హెబ్రీ భాషలో Hebrew means ivri, ivri, I-V-R-I, హెబ్రీ I-V-R-I, ivri. Instead of Hebrew, it is ivory. హెబ్రీ భాషలో మరి ఒక పదం ఐవరీ అనేటువంటి పదం వాడబడింది. I-V-R-I. IVRI అనేటువంటి ఒక పదం. I read its meaning like this. దాని యొక్క అర్థము నేను ఇలాగుంటాను చదివాను. The man who stood alone on the other shore. అవతలి తీరమున ఒంటరిగా నిలబడిన వ్యక్తి అని అర్థం. People all have gone away from God. ప్రజలందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు. One man, ఒక వ్యక్తి thinking about God, దేవుని గురించి ఆలోచిస్తూ, he is seeking God. దేవుని నా వ్యక్తి వెతుకుతున్నాడు. Even though he was in the midst of idol worshippers, విగ్రహారాధికుల మధ్య ఆయన ఉన్నప్పటికీ God appeared to him. దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. And something God told him which is not easy to obey in those days. ఆ దినాలలో లోబట్టడానికి సులభము కానటువంటి ఒక విషయం దేవుడు ఆయనకు చెప్పాడు. In the patriarchs' time, everyone wanted to bury where their fathers were buried. పితరుల కాలంలో వారి తల్లిదండ్రులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో వారు కూడా అక్కడే పాతి పెట్టబడాలి అనుకున్నవారు. The Lord told him, దేవుడు ప్రభు ఆయనకు చెప్పాడు, here starts the history of Israel. ఇక్కడ ఇశ్రాయేలు చరిత్ర ప్రారంభమవుతుంది. Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయంలో, leave your country, నీ దేశమును విడిచిపెట్టు, leave your family, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, leave your kindreds, నీ యొక్క స్వజాతి వారిని విడిచిపెట్టు, go to a place, నువ్వు వెళ్ళు ఒక స్థలానికి, where I am going to show you. నేను చూపించు దేశానికి వెళ్ళు. First, మొట్టమొదటిగా the command of separation. వేరు చేసినటువంటి ఆజ్ఞ. Leaving and going to a place. విడిచిపెట్టడం మరి ఒక స్థలానికి వెళ్ళడం. He don't know where is he going. అతను ఎక్కడికి పోతున్నాడో తనకు తెలియదు. He obeyed. అతను విధేయుడయ్యాడు, లోబడ్డాడు. He left his family. తన కుటుంబాన్ని He విడిచిపెట్టాడు. left his nation. దేశాన్ని విడిచిపెట్టాడు. He left his people. తన ప్రజలను విడిచిపెట్టాడు. Just believing God. ప్రభునందు కేవలం నమ్మిక ఉంచి బయలుదేరాడు. But God promised. First a promise. అయితే దేవుడు వాగ్దానం చేశాడు. మొదటి వాగ్దానం 2. రెండవ వచనం. We will stop reading that. మనం అక్కడ చదవటం ప్రారంభం చేస్తాం. I will make you a great nation. నిన్ను గొప్ప జనముగా చేసి, I will make you a great nation. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. His children are the nation of Israel. ఆయన పిల్లలే ఇశ్రాయేలు దేశం. God told, I will make them great. దేవుడు చెప్పాడు, నేను వారిని గొప్ప చేస్తానన్నాడు. So who is behind their history? ఈ చరిత్ర వెనక ఎవరున్నారు? God. దేవుడే. And why did God separate them? దేవుడు వారిని ఎందుకు వేరుపరిచాడు? We will study it tomorrow. రేపటి దినాన ఆ సంగతి మనం ధ్యానం చేద్దాం. May God bless us. దేవుడు మనల్ని దీవించును. We are a blessed people. మనము ఆశీర్వదించబడిన వారం. God wanted to reveal his heart's desire through the prophecies to people like you and me. నీ వంటి నా వంటి మనుషులకు దేవుడు ప్రవచనాల ద్వారా తన హృదయ వాంఛను మనకు బయలుపరచాలనుకున్నాడు. Lord, we thank you. ప్రభువా నీకే వందనాలు. As you told, none of the wicked will understand, but the wise will understand. దుష్టులు ఎవరు అర్థం చేసుకోలేరు, జ్ఞానం గలవాడు అర్థం చేసుకోగలడని నీవు చెప్పావు. Thank you, God. You are a true God. దేవా నీవు నిజమైన దేవుడు, నీకు వందనాలు. You know about the future. భవిష్యత్తు నీకు తెలుసు. Man is looking here and there to find about the future. భవిష్యత్తును తెలుసుకోవటానికి మనుషుడు అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నాడు. But you have revealed us what will happen which is true. అయితే వాస్తవంగా ఏదైతే జరగబోతుందో ఆ సంగతి నీవు మాకు తెలియజేశావు. We are thankful to the Lord. ప్రభువా మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Help us these days. ఈ దినాల్లో మాకు సహాయం చేయము. Thank you. ప్రభువా నీకే వందనాలు. Come prepared tomorrow. రేపటి దినాన సిద్ధపడి రండి. We will have exciting times. చాలా ఉత్సాహకరమైనటువంటి సమయాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. Let us watch what is happening. ఏమి జరగబోతుందో గమనించి చూస్తూ ఉండండి. Thank you. మీకు అందరికీ వందనాలు.